मिनी कॉन्फ्रेंस वाले रफी श्रीकांत शेखर సో నా పక్క థ్యాంక్ యూ మీకు ఈ అంతా సీజ్డ్ అమౌంట్ కూడా ఈ అమౌంట్ కూడా మీకు కోర్ట్ ద్వారా రిటర్న్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. క్రిమినల్ లాయర్, సివిల్ లాయర్, లీగల్ నాలెడ్జ్ ఉంది. ఎన్బిడబ్ల్యూ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏంటి, సిబిఐ ఏంటి, ఈడీఐ ఏంటి, హ్యూమన్ ట్రాఫికింగ్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారో, అరెస్ట్ ఎలా చేస్తారో, తర్వాత కోర్ట్ ప్రొసీజర్స్ ఏముంటుంది, అప్పుడే కూడా ఆయనతో ఈ నేరాలు జరిగింది. సో ఎంత సైకలాజికలీ డిజిటలీ ఎంత సొఫిస్టికేటెడ్ ఈ క్రిమినల్స్ అయిపోయారో మీరు ఆలోచించవచ్చు. సో దీంట్లో మన దగ్గర ఈ మీ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఆయనకి అవగాహన వచ్చింది, నాతో కూడా ఈ ఫ్రాడ్ అవుతుంది. సో మనకి కాంటాక్ట్ అయితే ఇమీడియట్లీ క్రైమ్ నెంబర్ 450/25 బద్వేల్ మనమే రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసాము. ఇన్వెస్టిగేషన్లో మనమే 14th రోజు ఇప్పుడు జస్ట్ 9 అక్యూజ్కి మనమే అరెస్ట్ చేయడం జరిగింది. ఫ్రమ్ బెంగళూరు, ఫ్రమ్ కేరళ, వీళ్ళ ఒరిజిన్ అక్కడే ఉన్నాయి. సో 9 అక్యూజ్కి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్స్కి పంపించడం జరిగింది. పండల్లో ఉన్న కాబట్టి మనం ప్రెస్ మీట్ పెట్టలేకపోయాము ఆ టైం. సో మీ ముందు ఇప్పుడే ప్రొడ్యూస్ చేయట్లేదు, వీళ్ళకి ఆల్రెడీ మనం రిమాండ్ చేసాం జ్యుడిషియల్ కస్టడీలో. దీంట్లో 72,68,000 పంపించారు. 5,50,000 వరకు మనమే ఇప్పటి వరకు రికవరీ చేయడం జరిగింది. ఫోన్స్, ఏటీఎంస్, సిమ్ కార్డ్స్, ల్యాప్టాప్స్, వెహికల్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇది మోడస్ ఆపరెండి చూస్తే చాలా ప్రొఫెషనల్ అన్నారు. ఇంతకు ముందే ఈ అవుట్ ఆఫ్ 9 మెంబర్స్ 6 మెంబర్స్ ఇంతకు ముందే క్రిమినల్ సిమిలర్ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళకి కొంతమందికి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది డిఫరెంట్ పోలీస్ ఆర్గనైజేషన్స్ ద్వారా. సో ఈ డిజిటల్ అరెస్ట్ మళ్ళా వస్తూ ఉంది. మీరు ఫలానా క్రైమ్లో ఇన్వాల్వ్ ఉన్నారు, ఫలానా యాక్షన్ మనమే తీసుకున్నాము, మీకు అరెస్ట్ చేస్తాము, ఫ్యామిలీకి అరెస్ట్ చేస్తాము, ఢిల్లీ తీసుకుని పోతాము, బెంగళూరు తీసుకుని పోతాము, ఎన్కౌంటర్ చేస్తాము. ఇట్లాంటి ఫేక్ ఫ్రాడ్ సినారియో క్రియేట్ చేసి వీడియోలో కూడా అంత మూవీ అలాగే సినిమా అలాగే అంత సెట్ క్రియేట్ చేసి నేరాలు చేస్తున్నారు. రిపీటెడ్గా అన్ని పోలీస్ శాఖ ద్వారా, అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా మనమే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. మీకు కూడా చాలా బాగానే సహాయం ఉంది దీంట్లో. దిస్ కేస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. సో రిపీటెడ్గా పోలీస్ తరఫు నుంచి మనం సిటిజన్స్కి ఒకటే మ్యాటర్ చెప్తాను, డిజిటల్ అరెస్ట్ అట్లాంటి కన్సెప్ట్ ఏమీ లేదు. మీరు ఫోన్లో వీడియో కాల్లో ఎవరు పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఎనీ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, ఎన్ఐఏ ఉండొచ్చు, నోబడీ వీడియో కాల్ పోలీస్ శాఖ ద్వారా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా చేయడం లేదు. దేర్ ఈజ్ నో కన్సెప్ట్ ఆఫ్ వీడియో కాల్. పోలీస్ జనరల్లీ మీకు సమన్స్ పంపిస్తారు, పోస్ట్ ద్వారా పంపిస్తారు, కాల్ చేసి ఏదో ఒక డాక్యుమెంట్స్ పంపించేయచ్చు, కాల్ చేసి పోలీస్ స్టేషన్కి రామని చెప్పచ్చు అప్పటి వరకు. కానీ డబ్బు ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు. దట్ ఈజ్ అ బాటమ్ లైన్. ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ ఈజ్ అ టోటల్ ఫ్రాడ్. దయచేసి ఆల్ సిటిజన్స్కి నేను కోరుకుంటున్నాను, డోంట్ ఫాల్ ప్రే టు దిస్ సిస్టమ్. సో ఈ కేసులో A7 to A15 9 అక్యూజ్డ్ మనమే అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో హదత్ కోయా అనే వ్యక్తి కేరళ నుంచి ఉన్నాడు. ఆయన ప్రైమ్ కోఆర్డినేటర్ ఉన్నాడు. ఆయన అకౌంట్లో 10 లక్షలు పడింది. ఆయన ఈ అన్ని అకౌంట్స్ అగ్రిగేట్ చేస్తాడు. దీని తర్వాత సహాద్ తాయ్కిని అండి, ఆయన కూడా కేరళ నుంచి ఉన్నాడు. జిప్సన్ గిల్బర్ట్, ఆయన కూడా కేరళ నుంచి ఉన్నాడు. ప్రజిత్ సిపి, ఆయన కూడా కేరళ వాడు. షాజీ కన్నాయి, ఆయన కూడా కేరళ వాడు. దెన్ ఒక
అన్నపురెడ్డి పోతరాజు ఉన్నాడు, ఆయన ఏపీ వాడు. దెన్ భూపతి ప్రశాంత్, ఆయన కూడా ఏపీ వాడు. మల్లెల దినేష్, ఆయన కూడా ఏపీ. అండ్ గర్లా సుధీర్ ఈజ్ ఫ్రమ్ ఆల్సో ఏపీ. సో వీళ్ళు ఏం చేస్తారు, ఒక కంపెనీ క్రియేట్ చేశారు, ఫాల్స్ కంపెనీ బై నేమ్ క్యాష్ క్రెడిట్ అండ్ వన్ గ్లోబల్ ట్రేడింగ్. కంపెనీ అసలు లేదు, దెర్ ఈజ్ నో యాక్టివిటీ కంపెనీలో, ఎవరు ఎంప్లాయీ లేదు, ఫైనాన్షియల్ యాక్టివిటీ లేదు, జస్ట్ షెల్ కంపెనీ అలా క్రియేట్ చేశారు. ఎందుకంటే ఆ కంపెనీ ప్రొఫెషనల్ కంపెనీ అకౌంట్తో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయొచ్చు బ్యాంకింగ్ సిస్టంలో. ఆ కార్పొరేట్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు, కంపెనీ క్రియేట్ చేస్తే కార్పొరేట్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అవుతుంది, దీంట్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో 2-3 షెల్ కంపెనీస్ వీళ్ళు క్రియేట్ చేశారు. ఈ సైబర్ క్రైమ్లో వచ్చిన ఆల్ డబ్బు ఆ అకౌంట్లో పోతుంది, అక్కడ నుంచి విడ్రా చేస్తారు వేరే డిఫరెంట్ మెకానిజమ్స్తో. విడ్రా చేసిన డబ్బు క్రిప్టో కరెన్సీలో పెడతారు. సో వీళ్ళ గురించి చేస్తే ఆయన ఎవరైతే కోయా ఉన్నాడో, అది కోయా, ఈ అకౌంట్లో 22 crores ట్రాన్సాక్షన్ జరిగింది రీసెంట్ టైమ్స్లో. అసలు ఆయన ఎంప్లాయ్మెంట్ లేదు, కంపెనీ నాన్ ఎగ్జిస్టెంట్. 22 crores ఎక్కడ నుంచి వచ్చింది, ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఇట్స్ ఆల్ కనెక్టెడ్ టు డిఫరెంట్ సైబర్ క్రైమ్స్. ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ఇండియా. వేరే కూడా ఈ అక్యూజ్లో వీళ్ళ అకౌంట్ చూస్తే 3 crores 4 crores అట్లాంటి ట్రాన్సాక్షన్ ఉన్నాయి రీసెంట్ మంత్స్లో. దే ఆర్ ఆల్ అన్ఎంప్లాయిడ్, మనీ సోర్స్ లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు. అట్లా ఉన్నప్పుడు కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో నడుస్తుంది. దాట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎవిడెన్స్ మనమే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. క్రిప్టో కరెన్సీ యాంగల్, దీంట్లో ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డిఫరెంట్ క్రిప్టో వాలెట్స్ ఉన్నాయి. ఆ క్రిప్టో వాలెట్స్లో కూడా మనీ ట్రాన్సాక్షన్ మనమే ట్రేస్ చేసాము. ఆ క్యాష్ విత్డ్రా చేసి లేకపోతే ఆర్టీజీఎస్ కానీ ఫోన్పే ఆర్ అదర్ ఈ సర్వీసెస్ ద్వారా ఈ క్రిప్టో కరెన్సీస్లో మల్టిపుల్ క్రిప్టో అకౌంట్స్లో ఈ డబ్బు తిరుగుతూ ఉంటుంది. అండ్ ఫైనల్ డెస్టినేషన్ దీంట్లో ఇప్పుడే కూడా స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఫైనల్ దీంట్లో ఆ డబ్బు ఎక్కడ వరకు పోయింది. చాలా డిజిటల్ అరెస్ట్ సైబర్ క్రేస్లో మనమే చూస్తూ ఉన్నాము. కంబోడియా కనెక్షన్ వస్తూ ఉంది, మయన్మార్ కనెక్షన్ వస్తూ ఉంది, చైనా కనెక్షన్ వస్తూ ఉంది, దుబాయ్ కనెక్షన్ వస్తూ ఉంది. ఈ కేసులో కూడా వేరే కేసులో కూడా ఫారిన్ కనెక్షన్ ఉంది. ఆ డబ్బు ఇవన్నీ హ్యాండ్స్ మారిన తర్వాత లాస్ట్లో ఫారిన్లో వెళ్తూ ఉంది. ఆ ఫారిన్ నుంచి మళ్ళీ క్రిప్టో ద్వారా ఎవరైతే లోకల్ ఆర్గనైజర్స్ ఉన్నారో, ఎవరైతే లోకల్ ఫెసిలిటేటర్స్ ఉన్నారో వీళ్ళ అకౌంట్లో వస్తూ ఉంది. సో దిస్ ఈజ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ర్యాకెట్. దీంట్లో షెల్ కంపెనీస్ ఉన్నాయి, దీంట్లో క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. కడప పోలీస్ ద్వారా ఈ ర్యాకెట్ బస్ట్ చేయడం జరిగింది. 9 మెంబర్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది, కొంతమంది అమౌంట్ రికవర్ చేయడం జరిగింది. అని అందరికీ జ్యుడిషియల్ రిమాండ్ కోసం మేము పంపించాము. వీళ్ళకి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ గోయింగ్. మళ్ళీ ఒకసారి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ, సైబర్ క్రైమ్ ఈజ్ లైక్ హెల్త్, ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ క్యూర్. మీరు అందరికీ జాగ్రత్తగా ఉండండి. మీకు ఫలానా చాలా రకరకాల టాక్టిక్స్ ఉన్నాయి. ఈ చలాన్ సంబంధించి ఉంటాయి, దిస్ డిజిటల్ అరెస్ట్ సంబంధించి ఉంటాయి, వేరియస్ దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ వేస్. కానీ ఓటీపీ చెప్పకూడదు, డబ్బు ఇవ్వకూడదు, డిజిటల్ ఫారెన్సిక్ సంబంధించి అవగాహన ఉండాలి, ఒక డిజిటల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అందరికీ అవగాహన ఉండాలి. దయచేసి డోంట్ ఫాల్ ప్రే టు సచ్ సైబర్ క్రైమ్స్, బీ సేఫ్. ఏదైనా ఉంటే 112 నంబర్, నియరెస్ట్ పోలీస్ హెల్ప్ లైన్ ఆర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్, పోలీస్ ఆఫీసర్స్, ఎస్పీ ఆఫీస్, మనమే వీఆర్ 24/7 అవైలబుల్. మీరు కాంటాక్ట్ చేయండి, వెంటనే కడప పోలీస్ విల్ టేక్ యాక్షన్. థ్యాంక్ యూ. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.